Hey guys, నేను మీ ప్రభాకర్, ద ఫ్యూచర్ యూట్యూబర్ అండ్ ద ఫ్యూచర్ ఇన్ఫ్లుయెన్సర్. వెల్కమ్ బ్యాక్ టు అర్బన్ ఆల్ఫా. సో ఈరోజు అయితే నేను ప్రజెంట్ ఉన్న లొకేషన్ నుంచి ఒక కొత్త రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోతున్నాను. సో ఇది ఒక చిన్న లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను, ఎందుకు వెళ్తున్నాను అండ్ ఆ రూమ్ ఎలా ఉంది, ఈ రూమ్ ఎలా ఉంది ఇవన్నీ. యాక్చువల్లీ నేను చాలా డేస్ నుంచి ఈ రూమ్ ఒక చిన్న లాగ్ లాగా, ఒక షార్ట్ లాగా తీసి పెట్టాలనుకుంటున్నాను, బట్ కుదరలేదు. ఫైనల్గా అయితే వికేట్ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఈరోజు అయితే నేను మీకు ఈ రూమ్ చూపిస్తాను అండ్ దీని గురించి డీటెయిల్ అంటే లైక్ ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను అనమాట. సో మీకైతే అర్థమైంది వియత్నాంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అనేసి. అండ్ చూడండి, ఇదైతే నా ఫస్ట్ లాగ్. నేను ఇంతవరకు ఎప్పుడు లాగ్ చేయలేదు. ఏదో ప్రతిసారి కొన్ని స్క్రిప్ట్ రాసుకొని డైలాగ్స్ చూసుకొని చెప్పేటాన్ని. సో అయితే చిన్న బ్లాగ్ అనమాట. నేను ఫ్లోలో అయితే మాట్లాడాలి. నాకు కొంచెం అంటే లైక్ మీకు చాలా బాగుంటుందని అయితే నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే జస్ట్ ప్లీజ్ కమెంట్ ఏం నచ్చలేదు అనేసి. ఎలాగైతే నిన్న ఒక వీడియో పోస్ట్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేస్తాను. వాడెవడో ఒక అబ్బాయి కమెంట్ పెట్టాడు, చదువుతున్నావా లేకపోతే చెప్తున్నావా అనేసి. సో అలాగనమాట. సో మీకు నచ్చకపోతే జస్ట్ ఏం నచ్చలేదు చెప్పండి. సో నేనైతే ఇంప్రూవ్ చేసుకుంటాను, ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తాను. సో ఐ హ్యావ్ టు లెర్న్ అ లాట్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట బిల్లు అయితే ఎనేబుల్ చేసుకోండి. సో ఇక మీదటైతే ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ ఇలాంటి చిన్న చిన్న ఎంటర్టైనింగ్ వ్లాగ్స్ అనమాట. ఓకే, సో నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, 12 అవుతుంది. వీకెండ్ కదా, కొద్దిగా లేట్గా అయితే లేచాను. ఇంకా లేచి ఫ్రెష్ అయ్యేసి బట్టలన్నీ ప్యాక్ చేద్దాం అనుకునేసి బయటేసాం. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే టైం లేదు అండ్ 12కి చెక్అవుట్, కాకపోతే ఇంకో 2 hours ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఒక 2 o'clock అలా చెక్అవుట్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ కింద నేను మిల్క్ అండ్ బ్రెడ్ తెచ్చుకున్నాను. సో చిన్నప్పుడు జ్వరం వస్తే హాస్పిటల్లో చెప్పేవాళ్ళు కదా, నాకైతే బాగా ఇష్టం అనమాట. అలాగా ఈ బ్రెడ్, మిల్క్, షుగర్ వేసుకుందన్న బాగుంటుంది. తీగుంది. ఇలా ఒక 2 బ్రెడ్ ముక్కలు దాంట్లోకి వేసి నొక్కేసి బాగుంది. సో అదే టైంకి ఇంటి ఓనర్ నుంచి కాల్ అయితే వచ్చిందనమాట. కొన్ని బిల్స్ అయితే క్లియర్ చేసుకోవాల్సి ఉండే. సో వెళ్ళి బిల్స్ అన్ని పే చేసుకొని వచ్చేసాను. ఇదే అనమాట మన రూమ్. ఇది మన వీడియో సెటప్. అన్నీ సర్దుకున్న రూమ్ అయితే కొంచెం గలీజ్గా ఉంది, వెకేట్ చేస్తున్నా కదా. సో నేనైతే మంచి నీట్గా అయితే పెట్టుకోలేదు, డోంట్ మైండ్. అండ్ నెట్ఫ్లిక్స్ అయితే వస్తుంది టీవీలో. ఇది కిచెన్ ఏరియా అనమాట, ఇక్కడే వండుకుంటాం. మనకు ఒక వాషింగ్ మిషన్ కూడా ఇచ్చారు. దిస్ ఈజ్ బాల్కనీ ఏరియా. అదే మా ఆఫీసు, బట్ ఇప్పుడైతే దూరంగా వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఇల్లు చాలా బాగుంటుంది, చాలా పెద్దది. ఏదో రోజు ఇలాంటి ఇల్లు ఒకటి కట్టాలి. సో చూసారుగా, ఇదే అనమాట మన రూము. దీనికైతే రెంట్ వచ్చేసి పర్ మంత్కి అయితే నాకు 12 million పడుతుంది. 12 million VND. 12 million VND అంటే 36K మంత్కి. 36K పడుతుంది. మరీ ఎక్కువేం కాదు. లైక్ ఇలాంటి రూమ్ మన ఇండియాలో తీసుకున్నా కూడా సుమారు అటు ఇటు ఇంతే పడుతుంది, మంచి హోటల్ తీసుకున్నామంటే. సో ఇప్పుడు కొత్త రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇది ప్యాక్ చేసుకున్న తర్వాత. సో గైస్, స్టార్ట్ అయిపోయాను. ఆల్మోస్ట్ 5 months నుంచి ఉన్నాం అనమాట ఇక్కడ. కొంచెం కనెక్ట్ అయ్యాం, చాలా కంఫర్టబుల్గా ఉండేది ఇక్కడ. ఓకే, మన ఎప్పుడు ఇలా ఉంటుంది. నీడ్ టు మూవ్ ఆన్. గుడ్ బై టు కాస్ట్ ఆఫ్ రిలీజ్.
వెళ్ళిపోతున్నాం. అన్నట్టు మేము ఎందుకు వెకేట్ చేస్తున్నామంటే ఈ ఫుల్ అపార్ట్మెంట్ అయితే ఒక అతను కొనుక్కున్నాడు వాళ్ళ ఫుల్ ఫ్యామిలీ కోసం. బిగ్ ఫ్యామిలీ అంట. సో మొత్తం మాడిఫై చేసుకుని వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఇంకా మా వాళ్ళందరూ లగేజ్ అయితే కిందకు వచ్చేసారు. ఒక 2 క్యాబ్లు అయితే బుక్ చేసుకుని మొత్తం దాని లగేజ్ వేసుకుని అయితే స్టార్ట్ అయిపోయాం. ఫైనల్లీ వచ్చేసాం గైస్ కొత్త రూమ్కి అయితే. లగేజ్ అంతా అక్కడ ఉంది. ఇదే మన రూమ్. షూ ర్యాక్ ఇచ్చారు. ఇది కిచెన్ ఏరియా. सोफा ये ही हमारा वॉश. सोफा बेड ओके బాగానే ఉంది. మామిడికాయలు కూడా ఉన్నాయి చెట్ల. ఇదైతే బాల్కనీ వ్యూ అనమాట. ఈవినింగ్ టైంలో కొంచెం గోలగోలగా ఉంది కానీ బట్ ఓకే బాగుంది. నేనైతే ఈ రూమ్కి 15 million పే చేశాను, అంటే 45K అనమాట. సో గైస్ కొత్త రూమ్కి అయితే వచ్చేసాం. బాగానే ఉంది, మరి ఎక్స్పెక్ట్ చేసినట్లేదు. ఫోటోలు అయితే కొంచెం మంచిగా పెట్టారు. అంతే, ఈరోజుకి రూమ్ అయితే చేంజ్ అయిపోయాను. ఓ వీడియోలో అయితే నేనైతే మీకు పెద్దగా ఎంటర్టైన్ చేసింది అయితే ఏం లేదు, అది నాకు తెలుసు. అండ్ నాకు టైం లేకుండా ఉండే, వచ్చిన తర్వాత కొంచెం హెడేక్ ఉండి లగేజ్ అంతా బైక్ తీసుకొచ్చేసరికి చిరాకేసింది. రికార్డ్ చేసుకోలేకపోయాను మొత్తం కూడా. ఫస్ట్ టైం కదా, నేర్చుకుంటాను. నేర్చుకుని అయితే కన్ఫర్మ్గా అయితే మంచిగానే పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా క్విట్ అయితే చేయను అనమాట ఈసారి. అదైతే డిసైడ్ అయిపోయాను. అయితే ఈసారి ఇంకా యూట్యూబర్ అయిన తర్వాతనే ఏదైనా. సో అంతే, లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేనైతే రేపటి నుంచి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అండ్ మన ఛానల్ థీమ్ ఫ్యాషన్, ఫిట్నెస్, లైఫ్ స్టైల్, మోటివేషన్ ఎన్నిటిని కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. బాయ్.